హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2 నిమిషాల్లో పాలకోవా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. మరి ఇలాంటి వంటల కోసం అత్తమ్మ టీవీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ క్లిక్ చేయండి. ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కాచి అందులో మీకు కావాలనుకుంటే జీడిపప్పులు వేయించుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇవి ఓన్లీ గార్నిష్ కోసం. ఆ తర్వాత 1/2 క్యాన్ మిల్క్ మేడ్ ఉంటుంది కదా, అది తీసుకోవాలి. అంటే కండెన్స్ మిల్క్ అనమాట. అది నేతిలో వేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టాలి. ఆ తర్వాత వెంటనే దానికి 2 కప్పుల పాలపొడి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వెంటనే కలిపేయాలి, లేదంటే అది దగ్గరగా అయిపోతుంటుంది. ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిపేయాలి. ఇది వెంటనే గట్టిపడిపోతుంది. ఈ వంట నాన్ స్టిక్ కడాయిలో చేసుకుంటే అడుగంటకుండా ఉంటుంది. అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ యాలక్కాయల పొడి వేసుకొని బాగా కలిపేసి వెంటనే వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి, లేదంటే గట్టిగా అయిపోతుంది. లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా వండుకోవాలి. వేరొక ప్లేట్లో తీసుకొని చేతులకి నెయ్యి రాసుకొని ఈ విధంగా మనకి ఈక్వల్ సైజ్ కావాలనుకుంటే ఒక చిన్న గుంట గరిటె తీసుకొని దాంతో మాత్రమే పిండి తీసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ కోవా మాదిరిగా చేసుకోవాలి. జీడిపప్పుతో గార్నిష్ చేసుకోండి. అంతే, 2 నిమిషాల్లో పాలకోవాలు రెడీ అయిపోతాయి. మీరు ఇలా ట్రై చేసి చూడండి.